అందుకొరకు దేవుని వాక్యంలో చెప్పబడిన మాటలు ఏంటంటే, సిలువను కూర్చున్న వార్త నశించిపోయే వారికి, అనగా మరి స్వర్గానికి వెళ్ళడానికి ఇష్టం లేనటువంటి వారందరికీ కూడా ఒకవేళ వెరితనంగా ఉండొచ్చేమో కానీ రక్షింపబడే వారికి దేవుని శక్తి అని రాయబడింది. సిలువ మరి శక్తి లేని స్థితి కాదు. సిలువలో దేవుడు తన శక్తిని వెల్లడి చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, ఎటువంటి శక్తి యేసు ప్రభు వారి సిలువ మరణంలో ఉందో ఈ రోజున మీ అందరికీ తెలియచేయాలని ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదటిగా ఆ యొక్క సిలువ ద్వారా మరి వెల్లడైన దేవుని శక్తి ఏంటంటే పాపములకు క్షమాపణ, పాపములను క్షమించే శక్తి మరి సిలువ ద్వారా దేవుడు మనకి ప్రత్యక్షపరిచారు. ఈ రోజున మానవులుగా మనందరం కూడా జాతి, మత, కుల, భాషాభేదం లేకుండా పాపం చేత పీడించబడతా ఉన్నాం. అందుకొరకు దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏ భేదములు లేదు, అందరిలో పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేకపోతుందని రాయబడింది. అలాగే మన దేశంలో కూడా అక్కడక్కడ చెప్పబడే మాటల్లో పాపోహం, పాపకర్మ, పాపాత్మ, పాప సంభవ, త్రాహిమాం, శరణాగత వసల అనే పదాలు మనం వింటూ ఉంటాం. అనగా దాని అర్థం ఏంటంటే, నేను పాపమైనాను, నా ఆత్మ కూడా పాపమైంది, నా యొక్క మరి జ్ఞానేంద్రియాల ద్వారా పాపమే జరుగుతుంది, నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను అని ఒక భక్తుని యొక్క ఆవేదన, ఆందోళన. ఇది కేవలం ఒక మనిషి యొక్క స్థితే కాదు, మనందరి యొక్క స్థితి ఇదే. పాపం చేత పీడించబడతా ఉన్నాం. పాపం వల్ల కలిగే పర్యవసానాలని భయము, ఆందోళన, అభద్రతా భావము, కోపము, ద్వేషము, అసూయ, పగ, అరిషడ్వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు, వీటి చేత నింపబడి దీని నుంచి బయటపడలేని స్థితిలో ఉన్నాం. ఇటువంటి స్థితిలో ఉన్న మానవులుగా మనల్ని అందరినీ కూడా క్షమించే శక్తి యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో ప్రత్యక్షపరిచారు. కాబట్టి అందుకొరకే ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు చెప్పబడిన మాటలు ఏంటంటే, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆయన శక్తి లేక చనిపోలేదు కానీ మనందరి పాపములకు క్రయధనంగా తన పరిశుద్ధమైన రక్తాన్ని కలువరి శిలువలో చిందించారు. రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదని రాయబడింది. అలాగే మన దేశంలో అప్పుడప్పుడు వినే మాటల్లో సర్వపాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అనే పదాలు మనం వింటూ ఉంటాం. అనగా మనుషులుగా మన పాపములు పోవాలంటే మనం చేసే నీతి క్రియల వల్ల కాదు, కానీ దేవుడే మనందరి కొరకు క్రయధనంగా తన యొక్క రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు ఈ పాప క్షమాపణ అనేది ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మాటలు వెంటనే మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ ద్వారా పాపములను క్షమించే శక్తి మానవుల కొరకు విడుదల చేయబడింది. కాబట్టి ఎవరైతే ఈ విషయాన్ని నమ్ముతారో, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రగా చేయనని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపముల నుండి మనల్ని ఆయన మరి పరిశుద్ధపరుస్తారని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ రోజున పాపం నుండి విడుదల కొరకు మరి యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో తన పవిత్రమైన రక్తాన్ని చిందించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రెండవదిగా ఈ యొక్క శిలువలో మరి ప్రభు వారు చేసిన త్యాగం ద్వారా పాపములను క్షమించే శక్తే కాకుండా పరిశుద్ధంగా చేసే శక్తి కూడా ఈ శిలువలో మరి ప్రత్యక్షం కాబడింది. కాబట్టి ఈ మాటలు వెంటనే మీరు ఆలోచన చేయండి. మనలో చాలా మంది మంచిగా ఉండాలనుకుంటాం, మంచిగా జీవించాలనుకుంటాం, మంచి ప్రవర్తన కలిగి ఉండాలనుకుంటాం. ఒక భక్తుడు ఇలా అన్నాడు, నేను మరి చేయవలసిన మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను. నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను. నేను మంచిగా ఆలోచించాలనుకుంటున్నాను కానీ ఆలోచించలేకపోతున్నాను. ఏదో ఒక బలమైన రూల్ నాలో ఉంది, నేను పరిశుద్ధంగా ఉండకుండా ఆ యొక్క నియమం నాకు ఆటంకపరుస్తుందని భక్తుడు చెప్తున్నాడు. ఆ కారణాన్ని బట్టి ఈ విధంగా మనం పరిశుద్ధంగా జీవించడానికి అవసరమైన శక్తి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో మనకి వెల్లడి చేశారు. అందువరకే అపోస్తలుడైన పౌలు తన పత్రికలు ఇలా రాశారు, కాగా ఎవరైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించని, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. కాబట్టి ఏ విధంగా అయితే మరి కడగబడిన పంది తిరిగి బురదలో పొరిలినట్టుగా, మరి కుక్క తన వాంతికి తిరిగి చేరినట్లుగా మానవులుగా మనం కూడా అనేక పర్యాయాలు ఏవైతే విడిచిపెడతామో, చెడ్డవి మరి సరైనవి కావని విడిచిపెడతామో, తిరిగి వాటిని మరలా చేస్తున్నాం. కారణం ఏంటంటే పరిశుద్ధంగా జీవించే శక్తిని మనం కలిగలేము. మరి ఇటువంటి స్థితిలో ఉన్న మానవ జాతికి పరిశుద్ధంగా జీవించే శక్తిని యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణం మరి ప్రదానం చేసినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. నూతన హృదయం మీకు కలుగు చేసేది, నూతన స్వభావం మీకు అనుగ్రహించేది, నా ఆత్మను మీ అందించి నా కట్టడలు, నా విధులు గైకొనే వారికి నేను మిమ్మల్ని చేస్తాను. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణాన్ని మనం మరి మన జీవితంలో మరి నా పాపముల కొరకే ప్రభు వారు మరణించారని మనం నమ్ముతామో,
మరి అప్పటి నుండి దేవుడు మన హృదయంలోనికి తన ఆత్మని పంపిస్తారు. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఆయన మనలోనికి ప్రవేశించడం ద్వారా మన తలంపులు, మన ఆలోచనలు, మన క్రియలు అన్ని కూడా పరిశుద్ధపరచబడతాయి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకొరకు దేవుని వాక్యంలో చెప్పబడింది, నేను పరిశుద్ధుని ప్రకారము మీరును కూడా పరిశుద్ధులై ఉండండి అని రాయబడింది. ఈ రోజున మానవులుగా మనం పరిశుద్ధత కొరకు అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నాం. ఎత్తైన స్థలాలకి వెళ్తున్నాం, లోతైన స్థలాలకు దిగుతా ఉన్నాం. ఎన్ని చేసినప్పుడు కూడా మరి మన పరిశుద్ధతను పొందుకోలేకపోతున్నాం. ఈ పరిశుద్ధతని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణం ద్వారా, ఆయన శిలువ మీద చిందించిన రక్తం ద్వారా మానవులకి అనుగ్రహించబడింది. కాబట్టి శిలువలో ఉన్న శక్తి పాపములను క్షమించే శక్తి ఉంది. రెండవదిగా పరిశుద్ధంగా చేసే శక్తి ఉంది. మూడవదిగా మనందరం కూడా మరి ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏ భక్తి చేసినా, ఏ ధర్మాన్ని అవలంబించినా ప్రతి ఒక్కరి ఆశ ఏంటంటే నేను ముక్తిని చేరాలి, పరలోకం వెళ్ళాలి, స్వర్గం వెళ్ళాలి, వైకుంఠం వెళ్ళాలి అన్న ఆలోచనతోనే మనం భక్తి చేస్తా ఉన్నాం. ఈ విధంగా ఈ యొక్క పరలోకానికి చేర్చే శక్తి యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణం ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా మానవులకు అనుగ్రహించబడింది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా అనగా యేసుక్రీస్తు ప్రభువుగా మరి పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపగా అనగా నరకానికి పోకుండా నిత్య జీవం పొందినట్లు అనగా పరలోకం పొందినట్లు ఆయన అనుగ్రహింపబడ్డారు. శిలువ మీద మరణించడం జరిగింది, శిలువ మీద రక్తం చిందించడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణం ద్వారా మన పాపములకు క్షమాపణ దొరికింది. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో చిందించిన రక్తం ద్వారా మనం పరిశుద్ధంగా జీవించే అవకాశం దొరికింది. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో తన రక్తాన్ని చిందించడం ద్వారా మనందరం కూడా స్వర్గానికి, పరలోకానికి వెళ్ళే అవకాశం దొరికింది. మరి ఈ అవకాశాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టాలా అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది. యోహాను సువార్త 1:12 తన్ని అందరూ అంగీకరించలో వారందరికీ అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించారు. ఏ భేదము లేకుండా మనం ఎవరైనప్పుడు కూడా మన జాతి, మతం, కులం ఇవేమీ చూడకుండా ఆయన ఎవరైతే అంగీకరిస్తారో అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు నా పాపం కొరకే ఈ లోకానికి వచ్చారు, ఆయన నా పాపముల కొరకు తన రక్తాన్ని చిందించారు, ఆయన రక్తం ద్వారా నాకు విడుదల ఉంది, ఆయన మరి ఆ సృష్టికర్తని దేవుడు, ఆయన రక్షించేవాడని ఎవరైతే హృదయంలో నమ్ముతారో, మనసులో అనుకుంటారో వారందరికీ మరి దేవుని బిడ్డలయ్యే అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రోజున ఇక్కడ నిలబడిన మేము ఆ యొక్క విశ్వాసాన్ని కలిగి అదే విశ్వాసాన్ని మీకు ప్రకటన చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు మతస్థాపకుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు మానవుల రక్షకుడు. ఈ విధంగా మానవుల కొరకే తాను తగ్గించుకొని రక్తమాంసములు ధరించుకొని మరి మానవ రూపంలో ఈ లోకానికి ఎత్తించి తన పవిత్రమైన రక్తాన్ని చివరి రక్త పుట్టు వరకు మన కొరకు చిందించిన ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు. దేవుని వాక్యం చెప్తా ఉంది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదని రాయబడింది. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. మనం పాపంలో ఉండి నశించిపోవడం ఇష్టం లేక ఆయన మన కొరకే తన ప్రాణాన్ని, తన రక్తాన్ని మన కొరకు చిందించారు. ఆయన మనందరినీ పిలుస్తున్నారు. ఆయన ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్యలు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని పిలుస్తున్నారు. ఆయన మరి ఎవరిని తోసివేసే దేవుడు కాదు. దేవుని వాక్యం చెప్తా ఉంది, నా దగ్గరకు వచ్చే వాటిని నేను ఎంత మాత్రంను త్రోసివేయనని ప్రభు సెలవిస్తా ఉన్నారు. కాబట్టి ఈ మాటలు వెంటనే మీరు ఆలోచన చేయండి. యోహాను సువార్త 8:12 మరి నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగిన రాయబడింది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరి ఒకే దేశంలో ఉన్న పౌరులుగా దేవుడు మాలో ఉంచిన ప్రేమను బట్టి మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాం. ఇది మత ప్రచారం కాదు, మరి ముక్తిని గురించిన మార్గాన్ని గురించిన విషయాలు మీకు తెలియజేస్తున్నాం. నేను ఇప్పటివరకు చెప్పిన విషయాలు మరి సముద్రంలో నీటి బుట్టంతా ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. దయతో మీకు ఇవ్వబడిన చిన్న చిన్న పుస్తకాలు, పేపర్స్ మీరు చదవండి. అలాగే ప్రపంచంలో ఎక్కువ భాషల్లో తర్జుమా చేయబడి ప్రతిరోజు కోట్లాది మంది చేత చదవబడుతున్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం. మరి దయతో సంపాదించి చదవండి. మరి ఇది మత గ్రంథం కాదు, దేవుడు మానవుల కొరకే రాసిన ప్రేమ లేఖ. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం ఎలాగ జీవించాలి, ఒక మంచి తండ్రిగా, తల్లిగా, భార్యగా, భర్తగా, బిడ్డగా, బంధువుగా, ఒక మంచి పౌరునిగా మనం ఎలా ఉండాలో అన్ని కూడా దేవుడు ఈ వాక్యంలో తెలియజేయించారు. మరింత సమాచారం కొరకు మరి జే రామారావుపేట నొనగప్పుల వారి వీధిలో ఉన్న హౌస్ ఆఫ్ జీసస్ యేసు మందిరం తరపున మీకు ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. దేవుని సన్నిధికి రండి. మరి ప్రతిరోజు 3 సమయాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రతి ఆదివారం 9 గంటల నుంచి ఆరాధన సమయం ఉంటుంది. అయితే ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఒకవేళ మీరు వేరే వేరే ప్రాంతాలకు చెందిన వారైతే కనుక మీరు మీ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత దేవుని మందిరానికి వెళ్ళి దైవ సంబంధమైన సంగతులు తెలుసుకోవాలని కోరుతున్నాం. మరి మన ఎవరిని కూడా నశించిపోకుండా అందరూ నిత్య జీవం పొందాలని దేవుడు ఆశిస్తా ఉన్నారు. అందుకొరకు ఈ సువార్తను మరి ఈ రోజున ఇక్కడ ప్రకటించడానికి దేవుడు సహాయం చేశారు. అదే సమయంలో మీరు వినడం వెనక కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉంది.
దేవుని యొక్క చిత్తంలో మీరు ఉన్నారు. దయతో మరింతగా ప్రభుని గురించి తెలుసుకోవాలని కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండుగా దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. అయితే అందరూ ప్రార్థనలు ఏకీవిందాం. సుకుమార్ ప్రార్థన చేస్తానండి. ప్రేమల తండ్రి, పరిశుభ్రమైన దేవానికి ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి ఉన్నాడు ఈ ఉదయకాల సమయం. తండ్రి, ఈ చార్టేజ్ సెంటర్ లో విత్తబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే విన్నారో వారి